ఏఐసిసి అబ్జర్వర్ కర్ణాటక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కుటుంబం చేసినటువంటి శ్రీమతి సౌమ్యారెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్, మన తాడికొండ వెంకటేశ్వరరావు ఇన్ఛార్జ్ అయ్యప్ప గారు అండ్ సునీల్, మా టౌన్ ప్రెసిడెంట్ మన డిసిసి ఎస్సీ సెల్ రామకృష్ణ, ఇంకా మిగతా కరీము, మన లీగల్ సెల్ సుధీర్, ఇకపోతే నాయకులందరూ కూడా, ఇంకా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు ఉన్నారు, టౌన్ రైస్ ప్రెసిడెంట్ అందరికి కూడా ప్రథమంగా స్వాగతం చెబుతూ, మొట్టమొదటి ఇది ఎందుకు పెట్టామంటే కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ, ఇది డెమోక్రటిక్ పార్టీ. ఇందులో ఎవరో మన ప్రాంతీయ పార్టీ లాగా ఒక వ్యక్తి కూర్చుని నువ్వు అని చెప్పి అనకుండా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే డెమోక్రటిక్ నడిపేది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు కూడా ఎలక్షన్ ద్వారా నడిపారు. ఇప్పుడు ఇది ఏంటంటే సంఘటన్ సృజన్ అభియాన్, అది హిందీలో. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి నుంచి పంపబడి అబ్జర్వర్గా మన గుంటూరు జిల్లాకి శ్రీమతి సౌమ్యారెడ్డి గారిని పంపించడం జరిగింది. అందులో భాగంగా నిన్న గుంటూరులో జరిగింది, ఈరోజు తెనాలిలో జరుగుతుంది. దీనికి మొత్తం అందరి దగ్గర కూడా పార్టీ ఫంక్షన్స్ దగ్గర నుంచి 1 to 1 చూసుకుని మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని తిరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి దురదృష్టవశాత్తు డివిజన్ తర్వాత, అన్ఫార్చునేట్లీ డివిజన్ తర్వాత మన కాంగ్రెస్ 2014 దాకా పరిపాలిస్తుంది. 14 తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కొంచెం డౌన్ అయినా భారతదేశానికి నిజమైనటువంటి సిసలైన డెమోక్రటిక్ దేశీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం చేసుకుంటున్నాం. సోమ్యారెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. I really want to thank all the leaders, coordinators, observers for organizing this meeting today. Thank you so much. ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పాటు ఉన్న కార్యకర్తలతో ముఖాముఖి అవడం కోసం ఆ రోజు మేడం గారు ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరిని మీ అభిప్రాయాన్ని, మన పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం మనం ఏమని చేయాలి, ఇవన్నీ కూడా మీ అభిప్రాయాన్ని, సొంత అభిప్రాయాన్ని, అందరి అభిప్రాయాన్ని, సొంత అభిప్రాయాన్ని మీరు చెప్పగలిగిన స్థాయి దగ్గర నుంచి మీ దగ్గరికే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు ఎక్కడ కర్ణాటక, అక్కడ అధికారం ఉంది, అక్కడ అధికారం అనుభవించవచ్చు. కానీ మా పార్టీ, మా గాంధీ కుటుంబం, మా కాంగ్రెస్ పార్టీని నేను డెవలప్ చేసుకోవాలని చెప్పని ఒక యంగ్ లీడర్ సౌమ్యారెడ్డి గారు మా కోసం వచ్చి మన పార్టీని ముందుకు నడిపించడం కోసం మనందరికీ ముందుగా ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరికీ ఉత్తేజాన్ని తీసుకొచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి అయ్యప్ప నాన్న గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు
పార్టీ నేను ఎన్హెచ్ఓ నుంచి మమ్మల్ని ఎన్హెచ్ఓగా తయారు చేసింది మా డాక్టర్ గారు, మా సాంసరావు గారు తమ్ముడు శశి గారు టౌన్ ప్రెసిడెంట్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారి అక్కడ మా సుధీర్ కానీ ఎన్హెచ్ఓ కానీ ఈ రోజు ఎన్హెచ్ఓ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారంటే మన కరీం జిల్లాలో మనం చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఇంతమంది విద్యార్థులందరూ వచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా ఎన్హెచ్ఓ విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జనాలు ఎంత స్ట్రాంగ్గా ఉందనేది జిల్లాలో కూడా మీరందరూ కూడా ఒకసారి చూపించారు. ఇదే విధంగా మనం ముందుకు నడుస్తాం. అధికారం మనకు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే మనకు ముఖ్యం, రైతులను ఆదుకోవడమే మనకు ముఖ్యం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే మన ముఖ్యం, విద్యను ప్రైవేటీకరణ చేయడం ఆపడమే మన ముఖ్యం, పేదవాడికి ఇంధనం ఇల్లు అందడమే మన ముఖ్యం, ప్రతి పేదవాడికి కూడు గుడ్డ మీద రోటీ కపడా మకాన్. అదే మనకి ఈరోజు ఆపణ చేసిన సంఘటన సృజన్ అభియాన్, ఈ 3 అనేది నేషనల్ పార్టీ ఇచ్చినటువంటి ఒక స్లోగన్. దాన్ని మనం ఇంటింటికి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు మీ అందరి మీద, మనందరి మీద, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పని చెప్తూ అవకాశం